పోలవరం బనకచెర్ల ఓ నాటకమని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ప్రాజెక్టులపై అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేయలేదన్నారు. సూపర్ 6 కేవలం మాటలకే పరిమితమైందని ఆరోపించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు బాబు ష్యూరిటీ గ్యారంటీలపై ప్రజలకు వివరించారు. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మంచిర్యాల జిల్లా ముల్కలపేట బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాము విధులకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. వెంచపల్లి రాచుల గ్రామాల రోడ్డు ప్రమాదకరంగా మారడంతో పోలీసులు బారికేడ్లతో రోడ్డును మూసేశారు. బ్రిడ్జి వైపు ఎవరు వెళ్లకూడదని రెవెన్యూ అధికారులు ప్రజలకు సూచించారు. మార్కులు తక్కువ వస్తాయనే భయంతో విద్యార్థి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా జ్యోతిబా పులే గురుకుల పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి రిషిత్ ఫినాయిల్ తాగాడు. వెంటనే పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో సబ్స్టేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్య యత్నం చేశారు. ట్రాన్స్ఫర్ల విషయంలో మనస్తాపం చెంది పురుగుల మంది తాగాడని సిబ్బంది తెలిపారు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల వివాదంలో ఎస్సీ కమిషన్ లేఖ రాయడంతో అన్సూర్ ట్రాన్స్ఫర్ నిలిచిపోయింది. దీంతో సబ్స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరంలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అర్ధరాత్రి సమయంలో మట్టిని వాహనాలలో తరలిస్తున్నారు దుండగులు. వారం రోజుల నుంచి అక్రమంగా తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని అయినాపురం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపల్ కమిషన్ నిర్మల్ కుమార్ పేరిట సైబర్ మోసం బయటపడింది. అమలాపురంలో ఫంక్షన్ హాల్ రెవెన్యూవల్ అంటూ 3,500లను సైబర్ మోసగాడు ఫోన్ పే చేయించుకున్నారు. మరికొన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో కమిషనర్ కు ఫోన్ తీసి ఆరా తీశారు. దీంతో మోసం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు కమిషనర్ నిర్మల్ కుమార్. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రాణాలు కాపాడే డాక్టర్లే పేషెంట్లను దుర్భషలాడాడు. ఎన్టీఆర్ హెల్త్ కార్డుతో చికిత్స ఉచితంగా ఉన్నప్పటికీ డబ్బులు డిమాండ్ చేశాడని బంధువులు తెలిపారు. పలు రకాల పరీక్షలకు డబ్బులు చెల్లించామని డాక్టర్ మరిన్ని డబ్బులు చేశాడని చెప్పారు. సంజీవని ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రామంతపూర్ లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ శ్రీ ఆదోల్ మైసమ్మ 20వ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటగా శాలివాహనులు బోనాలు సమర్పించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి కరుణతో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సెవెన్లు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, సంగీత నాయకుడు శ్రీనివాస్, మంత్రి కొల్లు రవీంద్ర, నటుడు అశోక్ కుమార్, హీరో సంతోష్ శోభన్లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు శ్రీవారికి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు.